కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 18వ భాగం 17/6/25. కథ పేరు రాణి దీపావళి. ఈసారి దీపావళి జగన్నాథం గుంటూరుకు వెళ్ళాడట. పెళ్ళయ్యాక ఇది తొలి దీపావళి అయినా ఈ కన్నూరులోనే ఏబీసీ క్యాంపుల నుండి చిన్న బజారు దాకా తిరుగుతూ ఎక్కడే ఉంటాడట జగన్నాథ్. మరి ఇక్కడ గుంటూరులో పుట్టింట ఆ పిల్ల అదే జగన్నాథాన్ని 6 నెలల కింద తన జీవితనాథుడిగా స్వీకరించిన పార్వతి అనబడే 19 ఏళ్ల పిల్ల, కాకర పువ్వొత్తులా వెలిగే కళ్ళు గల పిల్ల, వెన్న ముద్దల హృదయం గల పిల్ల, రంగురంగుల మతాబాల కలలు కంటున్న పిల్ల, తన దీపావళి కలలన్నీ తడిసిన టపాకాయల తుస్సు మన మిగిలిన బూడిద ఎదనంతా అలుముకోగా అలమటిస్తుంది. ఎందుకయ్యా ఈ జగన్నాథం అనబడే శానిటరీ ఇన్స్పెక్టర్ దీపావళి మామగారింటికి వెళ్ళడు అంటే, శానిటరీ ఇన్స్పెక్టర్ దొరవారికి దీపావళికి స్కూటర్ కావాలి. వాళ్ళ ఆఫీసులో లక్ష్మీపతికి వాడి మామగారు నిరుడు దీపావళి కొనిపెట్టారే అలాంటి స్కూటర్. సజావుగా అయితే 4000, చీకటి బజార్లో అయితే మరి కొంచెం ఎక్కువ పలుకుతుందే. అలాంటి స్కూటర్ కావాలట జగన్నాథానికి. 180 బేసిక్తో రిటైర్ అయిన పార్వతి నాన్న తన ప్రావిడెంట్ ఫండ్ వగైరా బాబత్ 5,000లో 4 వెచ్చించి పార్వతిని జగన్నాథం ఇంటి దాన్నిగా చేసిన పార్వతి నాన్న అలనాడు హరిశ్చంద్రుడిలా తన్ను తాను అమ్మేసుకున్న పుట్టించలేడు 4,000. ఆ విషయం పార్వతికి తెలుసు. ఆ విషయం తెలుసుకోని ఇష్టం లేదు జగన్నాథ్. ఆమెకు జగన్నాథం కావాలి. అతనితో నవ్వి ఎగిరి పాడి గెంతి అలసిపోగల దీపావళి కావాలి. ఆ తొలి దీపావళి తాము బతికినన్నాడు తమ జీవితాల చీకటిని పారద్రోలే దీపావళి కావాలి. ఆ ఒక్క దీపావళి తమ ఇద్దరి ఈ ఒక జన్మకు 1000 దీపావళులై వెలగ. అట్లాంటి జగన్నాథుడి దీపావళికి కావాలి అలాంటి దీపావళి కావాలి పార్వతికి. మరి జగన్నాథానికో స్కూటర్ కావాలి. ఆ తర్వాతే పార్వతి, ఇంకా ఆ తర్వాత దీపావళి కూడా వస్తాయి. వద్దనడు జగన్నాథ్. అందుకనే జగన్నాథం ఉత్తి వెధవ, మూర్ఖుడు, అంధుడు అన్నాడు ముకుందం. 6 ఏళ్ల క్రితం ముకుందం సుజాత కన్నా ముందుగా ఆమె పొడుగాడి జడను చూశా. ఈ జడ ఇంత అందంగా ఉందేమి చెప్పమా అనుకున్నా. ఒకనాడు కెమిస్ట్రీ క్లాసులో ఆ సాయంకాలమే అతనికి సమాధానం దొరికింది. అది ఎట్లన్నాను. కాలేజీని 1 గంట ముందరగా విడిచి 3:30కి ఇల్లు చేరిన ముకుందం విధావిధిగా సైకిల్ దిగి ఏలేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతుండగా ఎదురుగా వచ్చింది సుజాత. పొరపాటున పక్క వాటాలోకి వచ్చేశానేమో అనుకొని వెనకడుగు వేయబోయిన ముకుందాన్ని చూసి పక్కున నవ్వింది సుజాత. ఆమె నవ్వును చూసి కోపం వచ్చినా ఆ నవ్వులోని అందం చూసి కోపం విషయం మర్చిపోయాడు ముకుందం. ఆలోగా ఆ అమ్మాయి అతి నేర్పుగా అతడికి పక్కగా గోడవారగా నడిచి బయటకు పరిగెత్తుకు వెళ్ళి అలా బయటికి వెళ్ళిపోయి పక్కనే ఉన్న ఆ 2 వాటాల ముందున్న ఉమ్మడి వరండాలో నిల్చొని ఈ క్రింది సందేశం ప్రసారం చే: మీ అమ్మ మీ వదిన కలిసి బజారు వెళ్ళారు. వంటిట్లో ఫ్లాస్కులో కాఫీ ఉంది, తాగమన్నారు. ఎవరిని అన్నాడు ముకుందం కర్త పాడులేని పై 2 వాక్య నిర్మాణం పట్ల విసుగు. అందుకు ఆ అమ్మాయి సమాధానం చెప్పవచ్చునా? ఊహు, అట్లాంటిదేం చెయ్యల.
పైపెచ్చు అదేదో రత్నాలు ముత్యాలు అంటారే, వాటన్నిటినీ రాసులు రాసుగా ఒలక్కపోస్తున్నట్టు ఒక నవ్వు పారేసి, అవురా 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 రావు, ఇంత అందమైన పిల్ల, ఇంచక్క నవ్వే పిల్ల కనకని ఆ జడ అంతందంగా పొడుగ్గా నయాగరా జలపాతంగా ఉంది స్మి అని భాష్యం చెప్పుకుంటూ కాఫీ సేవించసాగాడు ముకుందం. కాఫీ ముగిశాక ముందు వెనకల అంటూ ఏదో త్యాగరాజ కృతి ఎత్తుకొని ఆ 2 పదాల కవతల ఏముందో తెలియక తచ్చాలి మన అని ముగించి ముకుందానికి మళ్ళీ రత్నాల రాసులు పోస్తున్న శబ్దం వినిపించి, ఆ మరుసటి రోజు నుండి ముకుందం చాలా పెద్ద మనిషి అయిపోయాడు. కాలేజీలో విమలకు ఆమె అడిగినా అడక్కపోయే ప్రాక్టికల్ నోట్బుక్స్ అరువుగా ఇస్తూ వచ్చిన అలవాటు నుంచి తప్పుకొని ఆంజనేయుడి గుడి ముందు కూర్చునే గళ్ళ రవిక తొడిగే గడుసు పిల్ల దగ్గర పూలు కొనటం మానేసి తన భక్తి ప్రపత్తులను చెన్నకేశవ స్వామి ఆలయం వైపు నడిపించారు. వీధుల్లో వెళ్తూ వెళ్తూ కళ్ళు వీపు వైపు కూడా వచ్చేటట్టుగా రవికల వంపులు చీరల సొంపులు చూడటం మానేశారు. అడ్డమైన ఆడవారిని వయసులు గణించడం బొత్తిగా మర్చిపోయారు. ఇంతోటి విప్లవకరమైన మార్పులన్నీ అతగాడిలో చకచక వచ్చేయటానికి కారణం ఆ రతనాల నవ్వే, ఆ పొడుగాటి జడే, అలా అలా తిరిగే ఆ పెద్ద కళ్ళే. ఇన్ని మాటలెందుకు, ఆ సుజాత అనబడే పిల్లే. ఆ అమ్మాయి తనదానిగా భావించుకోరారంభించిన ముకుందలు ఏకపత్ని ప్రతుడైన శ్రీరామచంద్రుడు పీఠం వేసు కూర్చో. మరి ఆ విషయం సీతకు తెలుసు అన్నట్టుగా సుజాత అనబడి సీత తల ఊచి మళ్ళీ 6 నెలల తర్వాత ఒకనాడు ఏకాంతంలో ముకుందం ఆమెను అలా నిలవేసి మన ముకుందం, సుజాత మరి నేను నిన్ను అని తడబడి ముడిబడి చివర నా మనసు నిండా నువ్వే ఉన్నావు తెలుసా తెలుసు అన్నట్టుగా అంది. ఆ ఊపులో ఆ జడ భుజం మీదకు వచ్చి ముందుకు వాలి 6 నెలల కాలంలో ఈ 360 కలలో కనపడుతూ వచ్చిన డజను ఒక్కసారి ప్రశించి తరించి పోదామని చాలా భక్తితో చెయ్యి చాచాడు ముకుంద్. తప్ప అన్నట్టుగా ఆ అమ్మాయి వెనక్కడుగు వేసి ఎడం చేత్తో తీసి ఆ జడను వీపు వైపుకు దాచు. అవురా, ఏమి చేతులివి! సాక్షాత్తు దేవలోకపు కన్యలకు ఉండాల్సిన చేతులు. ఆ చేతుల నుండి ఆ మట్టి గాజుల్ని తీసే ఒక జత బంగారు గాజులు తొడిగితే ఆ చేతులు నెత్తి మీద ఉంచుకోవచ్చునే. వాటినట్లా నెత్తి మీద ఉంచుకోవడానికి 1001 జన్మల తపఫలం ధారపోయచ్చు. వగైరా ఆలోచనలో పడిన ముకుందం జరగండి నే వెళ్ళాలి అన్న మాటలు వెలిపి, మరి నా ప్రశ్నకు సమాధానం అన్నాడు ముకుంద. మీరేం ప్రశ్న వెయ్యలేదే అని. అదే నువ్వు నన్ను, నువ్వేమో నాకు, నేనంటే మనిద్దరు మా అన్నయ్య వదినలను అడగండి అని తుర్రుమంది సుజాత. తండ్రి లేని ముకుందం తన తల్లితో ఆ విషయం చెప్పగా వాళ్ళ శాఖ ఏమిటి మన శాఖ ఏమిటి అని కోప్పడి ఆ తర్వాత వారం రోజుల్లో అబ్బాయి సరిగా తిండి తినక నిద్ర సరిగా చిక్కిపోవడం చూసిన తల్లి హృదయం తట్టుకోలేకపో. సరే, నీకంతగా మనసుంటే చేసుకోరా, పిల్లకేం కాస్త రంగు తక్కువైంది, ముక్కు కన్ను బాగుంది, ఏదో మెట్రిక్ దాకా చదివింది కూడా అంది ఆవిడ. ఏమిటి ఈవిడ? సుజాత లాంటి దేవలోకపు పిల్ల విషయంలో వెధవ మెట్రిక్ ఎవరికి కావాలి? రంగు తక్కువట. ఈ అమ్మకి ఏం తెలుసు? వయసు ఎక్కువయిందేమో, దృష్టి కాస్త మందగించినట్టు. ఆ కళ్ళు, ఆ జడ, ఆ నవ్వు, అన్నిటికన్నా మించి ఆ చేతులు చూశావు,
అని సకారణంగా వాదిద్దామనుకున్న ముకుందం కొడుకు తన తల్లితో అలాంటి విషయం మీద మాట్లాడడం మహా చెడ్డ కష్టమని తెలుసుకొని ఊరుకుండిపో. ముకుందం అమ్మ సుజాత వాళ్ళ అన్నయ్యని అడిగితే, మా పెద్ద చెల్లెలు మద్రాసు హాస్టల్లో ఉండి చదువుతోందండి, దానికి పెళ్ళయ్యేదాకా సుజాతకు చెయ్యలేమండి అన్నారు. ముకుందానికి కోపం వచ్చింది. ఆ మర్నాడిప్పుడు బావి దగ్గర తటస్థపడితే, నేను నిన్ను పెళ్లి చేసుకోను పో అన్న. ఆ అమ్మాయి అటు ఇటు చేసి జడతో నెమ్మదిగా అతడి చేతి మీద ఒక దెబ్బ లాంటిది వేసి బిందె చంకన పెట్టు వయ్యారంగా నడిచివెళ్ళి, అవురా ఈ బిందె అనబడు జడ పదార్థంబు ఎంత అదృష్టంబు చేసి ఉన్నది అని అసూయపడిపోతూ నిల్చుండిన ముకుంద ఒంటి మీద సినిమా తారలు వాడని సబ్బు తాలూకు నొరగ ఎండిపోయి పొడి పొడిగా రాలిపో ప్రారంభించి, ఆసారి దీపావళి సాయంకాలం మహావీరుడిలా విజృంభించి టపాకాయలేం ఆటంబాములేం సులాగ్గా ఎడంచేత్తో అంటించి పారేస్తున్న ముకుందాన్ని పక్క వాటా ముందు ప్రమిదల మధ్య లక్ష్మీదేవి అవతరించటం కనబడి, ఆ అమ్మాయి వాళ్ళన్నయ్య పాపాయి చేత కాకరపువ్వుతులు కాల్పిస్తారు. ఆమె కండ్ల వెలుగు 10 కోట్ల ప్రమిదల పెట్టు అనుకున్న ముకుంద ఒక్కరికి మాత్రమే వినబడేటట్టు అలా విడివిడిగా 2 దీపావళులు కాక ఒక్క దీపావళి చేసుకోవాలి అన్న కోరిక ప్రకటించి అంది. సుజాత పెదాల మీద వేలు కనుబొమలు ఎగరేసి ఆ రాబోయే వారిద్దరి దీపావళి నాడు ఏమిటేమిటి చెయ్యాలో సవివరంగా చెప్పింది. ముకుందం మనస్సు ఆ రాత్రి కాలేజీ ముగించి బిఎస్సీ పాస్ అయి హైదరాబాదులో ఓ కంపెనీ వాడు ఇంటర్వ్యూకు పిలవగా విజయం సాధించుకు వచ్చాడు ముకుందం. అతడు విజయవాడ విడిచి వెళ్లే ముందు రోజు ఉదయం ముకుందం వాళ్ళమ్మ ఎదురించి ఏదో ఇచ్చి రావటానికి వెళ్ళిన వదినలు పుట్టింటికి పంపించిన అన్నయ్య స్నానం చేస్తుండగా ఆమె అతడికి కనబడి, వెళ్ళిపోతున్నారు కదూ అంది గొడ్డ నీరు కుప్పుకొట్టి. అతడు తొడవబోతే దూరంగా జరిగి, ఇది మీకోసం అని అతడి చేతికో తెల్లటి తన హృదయం లాంటి రుమాలు ఇచ్చింది. ఆ రుమాలు మీద ఆమె హృదయం మీద అతడి మూర్తిలాగా ము అని ఎంబ్రాయిడరీ చేసి, నేనెక్కడికి వెళ్ళినా నీ దగ్గరికే వస్తా సుజా అని ఆనాడే కాదు జీవితాంతం అంతే అన్నాడు. మరిచిపోతారా? నన్నంత ధూర్తుడిగా కృతజ్ఞుడిగా కోపంతో ఏదేదో అనబోయి అతడి నోటి మీద ఆమె కుడి చేయి వేళ్లు నిలిచి ఆశ్చర్యంతో ఆ చేతిని పట్టుకొని పెదవుల కానించుకున్నాడు. ఆమె చేతిని లాక్కు, నీ అక్కయ్యకు ఏదైనా సంబంధం వెతుకుదా, నాకు తెలుసు అని ముకుందం అన్న ఏడాది తర్వాత సుజాత అక్కయ్య సుశీలకు భారత రైల్వే శాఖ వారి విధేయులై గుమాస్తాల్లో ఒకడైన చిన వెంకట సుబ్బారావుతో వివాహం జరిగింది. మరో రోజు ఇంకో సుముహూర్త సుజాత శ్రీమతి ముకుందం అయిపోయి. పెళ్ళయిన నెల రోజుల తరువాత ముకుందం తల్లి కాశీయాత్ర బయలుదేరి ముకుందానికి చిన్న ప్రమోషన్ మీద మహబూబ్ నగర్కు బదిలీ అయి, ఆ మిట్టపల్లాల మహబూబ్ నగర్లో ఆ అమ్మాయి అబ్బాయిల దాంపత్యం మొదలు. వెధవ ఆఫీసు, వెధవ ఉద్యోగం, రోజు ఎవడు వెళ్తాడు, నేను నీ దత కూతుంటా అని రోజు విసుక్కునేవాడు. ముకుందం భోజనం ముగించి బట్టలేసుకోడు, నా బాబు కదూ ఆఫీస్ అంతా 4:30 కల్లా అయిపోతుంది, మధ్యాహ్నం 2ంటికే టిఫిన్ ఇంటికి వస్తారా, ఇవాళ మీకేమో మధ్యాహ్నానికి రవ్వ లడ్డు జంతికలు చేసి పెడతా, జంతికల్లో నువ్వులు వేసి మరీ చేసి పెడతా, ఏం మంచి అబ్బాయి గారు కదూ, వెళ్ళిరండి, వదిలిపోతుంది, మరీ ఆలస్యమై బాగుంటుందా చెప్పండి, ఇక్కడ ఆఫీసులో అందరికన్నా పైవారు మీరేనయ్యి,
మీరే సరిగ్గా వెళ్ళకపోతే బాగుంటుందా అని గాలాబు చేసి లారించి బతిమా నచ్చజెప్పి అతని చేతికి బ్రీఫ్ కేసు ఇచ్చి పంపేది సుజాత. ఒక్కరోజైతే నాకేమో పెద్ద పంక్చువాలిటీ బోధిస్తావు, నువ్వు ఆ వెధవాఫీసుకు 10ంటికల్లా అఘోరించేది నేనొక్కడినే తెలుసా? మిగతా వాళ్ళంతా హాయిగా 10:30 నుండి రావటం మొదలు పెడతారు. మరి నేను మాత్రం అంటూ ఎదురు తిరిగేవాడు. వాళ్ళని హెచ్చరించండి, అది మీ ధర్మం. అబ్బా, ధర్మాలు చెప్పడానికి ఈ భూమి మీద నువ్వు ఒక్కర్తవి చాలు. ఏమిటి హెచ్చరించడం? నా మొహం. ఇద్దరేమో బ్రహ్మచారి ముండాకుడు చేతులు కాల్చుకొని మరీ రావాలి. మరి ఆ 50 ఏళ్ల మా అమ్మగారికేమో నెలలు నిండుతున్నాయా? చి, ఏమిటా బండతనం అని అతడి నోటిని మూయబోయిన సుజాత చెయ్యి అతడి చొక్కా బొత్తాల మీద ఆడుకొని, మరి ఇంకా మిగిలిందెవరు? ఆ జఫారా కుర్రవెధ పెళ్ళయి నెలకాల ఆఫీసుకు సరిగా 10ంటికి ఎలా రాగలడు చెప్పు అని అల్లరిగా ముకుందం చూసేసరి ఆమె ముఖం సిగ్గువారి విల్లు వెనక దాగుకొని, సిగ్గులవారి విల్లు వెనకదా అంతా అబద్ధం, పచ్చి నిజం సుజాత. ఇదిగో నీ చేతి మీదనే క్షణమొక కలగా మాటలే సంగీతంగా ఆ 2 గదుల పెంకుటిల్లే స్వర్గధామంగా ఎగరిపోసాగాయి రోజు. ఉగాది రోజు ఉదయం అతడి పాదాలకు నలుగు పెట్టి తలంటి పోసి కొత్త ధోవతి లాల్చీ ధరించాక ఉగాది పచ్చడి అతడికి దీని అర్థం ఏంటో తెలుసా అని, జీవితం కూడా ఈ పచ్చడిలాగా తీయగా చేదుగా ఉంటుందని అదని ఇదని వివరించసాయి. అతడి తడియారని ఆ కళ్ళల్లోని ఆ తేజం, నిజంగా వెలిగే ఆ కుంకుమ బొట్టు, న్యాయంలాగా నిలిచిన ఆ మెడ, ఈ దేవత నాదేనా అన్న ఆశ్చర్యంతో చూస్తున్న ముకుందాన్ని అడిగింది సుజాత. ఏమండోయ్, విన్నారా నేను చెప్పిందంతా? ఏమిటి? నీ చేతులు ఎట్లాది? ఆమె చేతులను శిల్పిగా పరీక్షించి చివరకు సీరియస్గా నవరత్నాలు పొదిగిన అపరంజి గాజులు 108 తెచ్చి ఈ చేతులకు పూజ చేయాలి తెలుసా? చాలా అంది సుజాత. వాళ్ళిద్దరి నవ్వుకు దేవతలే అసూయ పడి ఉండు. అక్టోబర్లో దీపావళికో 20 రోజు ముందుగా హెడ్ ఆఫీస్ వారు పిలవగా హైదరాబాద్ వెళ్ళారు. ముకుంద 2 రోజుల్లో ఆఫీస్ పని ముగిసింది. ఎదురు చూడకుండా బోనస్ డబ్బు 600 చిల్లర చేతికి వచ్చాయి. ఆ డబ్బు పట్టుకొని హజూమధీమల్ మార్వాడి దుకాణానికి వెళ్ళి ఉదయభానుడి కిరణాల వంటి బంగారు గాజులు 2 జతలు వీటిని దాచిపెట్టి 2.5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న తమ దీపావళి రోజు ఉదయం ఆ దేవత చేతులకవి తొడిగి ఆ గాజుల అందం ఆ చేతుల వల్ల ఎంతగా ఇనుమడించింది. ఆమె కళ్ళు ఎంతలా మెరుస్తాయో మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న పరవళ్ళి తొక్కే కోరికల తొక్కి పెట్టి హైదరాబాదు రైలెక్కి మెహబూబ్ నగర్ చేరాడు ముకుంద. అతడు రైలు దిగేసరికి చేతి వాచి 1:30. అంత గాఢాంధకారంలో అతన్ని గుర్తుపట్టి జఫార్ అతడి దగ్గరకి వచ్చి, సార్ ఏమిటయ్యా అర్ధరాత్రి వేళ నువ్వు చచ్చి చెడి స్టేషన్కు రావటం ఎందుకు అని. అది కాదు సార్, అమ్మగారికి నిన్న సాయంకాలం కడుపులో పోటొచ్చిందండి, మీరు వెంటనే టెలిగ్రామ్ ఇప్పించామందిందా? సుజాత ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎట్లా? ఆసుపత్రిలో ఉన్నారు సార్. ఆపరేషన్ ముగిసిన 1.5 తర్వాత రాత్రి ముగిసిన వెలుగు వచ్చేవేళ ముకుంద జీవితంలో వెలుగు ఆరిపోయి 17 రోజుల తర్వాత దీపావళి నాడు మహాబలిపురం సముద్రపు ఒడ్డు ఆలయం మెట్టు మీద కూర్చొని ఉన్నాడు ముకుంద. నేనెక్కడికి వెళ్ళినా నీ దగ్గరకే వస్తా అన్నాడు ఒకరోజు. తను వచ్చాడు, కానీ ఆమె వెళ్ళినప్పుడు వెళ్ళలేని మానవుడు. తన మాట అబద్ధం, బతుకే ఒక పెద్ద అబద్ధం
వెలుగు వెలుగు అని ఎదురు చూసింది అతని మంటగామి. తెల్లగా నవ్వుతూ కేరింతలు కొడుతూ వచ్చి ఆ ఇసుక దేవుడికి తలలు వంచి దండాలు పెట్టి అడ్డంగా ఉన్న గోడ మీద పడి మడిసిపోతున్నాయి అలపోయి అల వస్తోంది. ఆ కొన్ని క్షణాలలో ఆ అలకు ఎన్ని నవ్వులు, ఎన్ని సంతోష. పొడుగాటి ముక్కున్న పక్షి ఒక బాణంలా దూసుకువచ్చి గబుక్కన నీటిలోకి మరుక్షణం రివ్వున పైకి లేచింది. దాని ముక్కు చివర చేప గిలగిలలాడి. ఆ దూరంగా వస్తున్న అల ఎంత అందంగా గంభీరంగా ఉంది, అచ్చం సుజాత చేతిలా. ఆ అలలోని సొంపు ముకుందం కుడి చేయి జేబులోకి వెళ్ళి ఆ తెల్లటి రుమాలు మధ్య ఉన్నాయి నా జారీమల్ నర్వాడి 568 రూపాయలు. అలాగే సేల్ ట్యాక్స్ గుచ్చుకొని ముకుందానికి ఇచ్చిన 4 ఒక్క క్షణం బసువుగా మెరిశాయి. అవి అలల నురుగుమే. మరుక్షణం ఎన్నో అడుగుల లోతులు ఏవో చేపలు. ఇదేం రకము ఆహారం చెప్పమా అనుకొని ఆ గాజుల చుట్టూ గుమికూడాయి. అందుకనే ముకుందం అన్నాడు, జగన్నాథం ఉత్తి వెధవ, మూర్ఖుడు, అంధుడు, వాడి మనిషిగా జన్మించ తగడు. ముకుందానికి దీపావళి రాదు, జగన్నాథాలకు దీపావళి రాకూడదు. ఆంధ్ర వాణి పత్రిక 68/1968. మనిషి డివైడెడ్ బై 2. ఢిల్లీ అనే చరిత్ర నుండి మధుర అనే పురాణం వైపు పరిగెత్తే రోడ్డు చాలా పొడిగాటి రోడ్డు, చాలా ముఖ్యమైన రోడ్డు. కొన్ని చోట్ల చాలా ముచ్చటైన రోడ్డు కూడా. ఆ రోడ్డు మీదే పురాణ ఖిల్లా అనబడే పాత కోట జూ కూడా. అక్కడే ఆకాశం నుండి చూస్తే తాసులాగా కనిపించే భవనంలో కాపురం చేసే సుప్రీంకోర్టు 11 అంతస్తుల సరికొత్త హోటల్ ఉంది ఈ ఢిల్లీ మధుర రోడ్డు మీదనే. రకరకాల చెట్లు ఇరువైపులా బారులు తీర్చి నిలిచి జోహారులు అర్పిస్తుండ నల్లగా 40 అడుగుల నడుముగల నీగ్రో సుందరి పరిగెత్తే మధురా రోడ్ మరి గర్వపడుతుందంటే పడదా? 11 అంతస్తుల హోటల్ దాటిన తర్వాత మధురా రోడ్డుకు అడ్డంగా ఒక ఆకుపచ్చటి ద్వీపము. అక్కడ తినగ తీయనవుతుందంటారే ఆ బాపతు వేప చెట్టు. వేసవి మాసాలు దేవతలెవరు పెళ్లి పీటలపై కూతురి బంగారు ముత్యాలు తలంబ్రాలుగా పోసుకుంటున్నట్టు గుత్తులుగా పసుపు పచ్చటి పువ్వులు వర్షించే సోనాల కబురు చెట్లు కలిసి కంటి కమ్మగా ఇంపుగా విందు చేస్తాయి. ఆ ద్వీపం మధ్యగా చరిత్రకు సాక్షిగా ఢిల్లీ అంతటా నిలిచి ఉండే 100,000 సమాధుల్లో ఒక నెత్తి మీద గుండ్రటి టోపీ పెట్టుకొని తుప్పు పట్టిన దానిలా ఉన్న అక్కడక్కడ పచ్చగా నీలంగా మెరుస్తున్నది ఉంది. ఆ ద్వీపం నిలిచి ఉన్న చోట మధురా రోడ్డు నుండి ఎడమ వైపుకు ఒక్క మట్టి బాట బయలుదేరి ఆ బాట ఓ అరఫర్లాంగు దూరం వెళ్ళి హుమాయూన్ సమాధి దగ్గర ఆగి. నిత్యం పొద్దున పూట యాత్రికుల బస్సులు వచ్చి వెళ్ళే చోట మిగతా వేళల జనసంచారం అంతగా ఉండదు. మధురా రోడ్డు నుండి ఆ మట్టి బాట ఉట్టే చోట మధురా రోడ్డుకు ఎడమ వైపుగా, మట్టి బాటకు కుడివైపుగా ఒక పెట్రోల్ బంకు ఉంది. 8 ఏళ్ల నాడు ఇంకా ఆ ప్రాంతం ఒక మోస్తరు అరణ్యంగా ఉన్ననాడు ఆ మట్టి బాటకు ఎడమ వైపుగా ఉన్న చెట్ల మధ్యగా వెళ్ళి కూర్చున్నాడు ముకుంద. అతడు కూర్చున్న చోటు నుండి ఎదుటికి చూస్తే 42 అడుగుల దూరం మట్టి బాట, దానికి అవతల పెట్రోల్ బంకు ఉన్నాయి. పక్కకు చూస్తే దాదాపు 10 గజాల దూరాన చెట్ల సందులో నుంచి మధురా రోడ్డు వైపు అప్పుడప్పుడు దూసుకుపోతున్న కార్లు కనపడుతున్నాయి.
అప్పుడు సాయంకాలం ఆరుంబావు. సూర్యుడు అస్తమించాల్సిన సమయమే కాని అది జులై నెల కావటం చేత ఇంకా సూర్యుడు ఔరంగజేబులా వెలుగుతూనే ఉన్నాడు. ఆ వెలుగులో కూకున్నాడు ముకుందం. చాలా విచిత్రమైన మనిషి. బుద్ధుడికి మార్క్స్కు గల రామ్యాన్ని చర్చించడం అతగాడి కాదు. అతడు చాలా కాలం నేషనలిస్ట్, కొంతకాలం కమ్యూనిస్ట్, ప్రస్తుతం ఉద్యోగాన్వేషణిస్ట్. మరి ఎకటాకే ఏ 3-4 రోజులు వస్తుండి పోవాల్సి వచ్చిన సందర్భాలు ముకుందం గేయాలు గట్రా రాయటం కూడా ఉంది. అతడి మిత్రుడు శశిధర్ నాట్యాచార్య. సంపద ఎంతో సంస్కృతి కొనడానికని తిరుగుతూ ఉంటే ఆడవాని ఒకరిద్దరు శశిధర్కు తెలుసు. ఆ స్నేహం ధర్మమాని శశిధర్ కళ విహరించడానికి కొత్త రంగం దొరికి అతడు సంగీత రూపకాలను ప్రదర్శించడం మొదలుపెట్టి ముకుందానికి ఏదో 4 డబ్బులు మట్ట చెబుదామన్న ఉద్దేశంతో తాను తయారు చేసిన శివలీల అనే సంగీత రూపకాన్ని బలవంతాన ముకుందం చేత 4 పాటలు రాయించి ఆ పాటలు ప్రజలు విపరీతంగా ఆకర్షించడం చూసి అందరికన్నా ఎక్కువ ఆశ్చర్యపడిన వ్యక్తి ముకుందమే. అరేరే, ఇదేదో మనకే తెలియకుండా మన లోపల ఓ శక్తి ఉన్నట్టుందే అని ఆశ్చర్యపోయాడు కవి ముకుంద్. ఆ మరుసటి ఏడు శశిధర్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా సంగీత రూపకంగా ప్రదర్శించ సంకల్పించి దానికి పాటలు రాయమని ముకుందానికి చెప్పి అంతకు ముందు సారైతే శ్రీధర్ రాయమని అడగగానే రాసిచ్చేవాడు ముకుంద్. కానీ ఈసారి తాను కొంత పేరు పొందిన కవి కన్నా అంత సులభంగా రాయకూడదు. ఏవో కొన్ని ఉన్నత ప్రమాణాలు నిర్ణయించుకుందామనుకో. జలంకారాలు అమరడం లేదని, ధ్వనిలో లోపం వినపడుతోందని, మొత్తం మీద 5 పాటలు రాయటానికి నెలకు పైగా టైం తీసుకో. ఆ వేళ శశిధర్ వాళ్ళ వర్గమంతా హుమాయూన్ సమాధికి ఒక 1/2 మైలు దూరంలో ఒక ఇంట్లో రిహార్సల్ కానీ మధ్యాహ్నమే చేర. వాళ్ళ రిహార్సల్స్ని చూస్తూ ఒక్కడొకటి వాళ్ళ ఉచ్చారణ నటన దిద్దు. వాళ్ళు తన పాటలు పాడుతున్న ప్రత్యేకంగా కనుబొమ్మలు ముడిచి చూస్తూ వాళ్ళ సంగీతానికి మెరుగులు దిద్దుతూ ఉన్న ముకుందానికి లోపల నవ్వు వచ్చేది. ఏమో ముకుందం, ఏమిటి నాటకమంతా? ఆ అమ్మాయి ఆ పంక్తిని ఇట్లా పాడితేనే అట్లా పాడితే ఏదో సూపర్వైజ్ డిఫరెన్స్ అఘోరించినట్లు అదేదో నీ కళా హృదయానికి తెలిసినట్టుగా దిత్తున్నది. కట్టిపెట్టాయి నడతం పొట్టు అని లోపల నుండి పరిహాసం వినిపిస్తే విననట్లు ఊరుకున్నాడు. ఒక సోగ కన్నుల చిన్నది విష్ణుప్రియ అన్నది తన పాత్రను అభినయించి డైరెక్టర్ సాబ్ అంటూ శశిధర్ అభిప్రాయం కోసం చూడగా శశి ముకుందాన్ని చూశాడు. ముకుందం విష్ణుప్రియ వైపు చూసి
అబ్బే బొత్తిగా లాభం లేదు అన్నట్లుగా పెదవి విరిచావు. ఏదో మహా తెలివి విడిపించినట్టు పెదవి విరిచేస్తున్నావు. కానీ ఒరే, ఆ మాత్రం భావాన్ని నువ్వు తెప్పించు. నీ పెడక మొహం మీద అంటున్న తనలోని ప్రతిధ్వని ఇంకెవరికి వినపడలేదు కదా అని కలయ చూశాడు. అయి దాటింది. రిహార్సల్ జోరుగా సాగుతోంది. ముకుందం అనుకున్నాడు, ఇలాగే ఈ మొహాలకు రంగులు పూసుకొని కుర్రసంత ఎక్కడ ఎదురు చూస్తూ అస్తమానం కూరబడిపోతే సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన బీజీ ముకుందం మానవుడిగా కనిపిస్తాడే. కవి అన్నవాడు కానీ, రచయిత అన్నవాడు కానీ, ఇతరుల కన్నా భిన్నంగా అంటే ఎట్లా? జుత్తు దువ్వకపోవడం, సొక్కాలకు గుండీలు పెట్టుకోకపోవడం, డబ్బులున్నా బీడీలు కాల్చడం, చెప్పులు లేకుండా తిరగడం, ఎప్పుడు దూరంగా దేనివైపో చూస్తూ. అబ్బబ్బా, ఇట్లాంటివి చేయటం నాకు నచ్చదని అంతకు ముందు ఎన్నోసార్లు అనుకున్న ముకుందం ఆ వేళ ముకుందం గ్రేట్ రైటర్ పాత్ర అభినయించాలనుకుని రిహార్సల్ మంచి రసవత్తరమైన ఘట్టంలో ఉండ దాన్ని తదేకంగా తిలకిస్తున్న శశిధర్ దగ్గరికి వెళ్ళి, శశి, బుర్రలు ఏవో ఐడియాలు కదులుతున్నాయి, నేనలా వెళ్తా అన్నాడు. తల ఊపాడు. నడిచాడు ముకుందం. నడిచి హుమాయూన్ సమాధి దగ్గరికి వెళ్ళే మట్టి బాట పక్కగా ఆ బాటకు దూరం పొదల ఒడిలో కూలబడి కోటు జేబులోంచి దినపత్రిక చుట్టిన పొట్టం తీసి ఆ పత్రిక దాని మధ్య ఉన్న బీర్ బాటిల్ను తీసి అందులో మిగిలి ఉన్న కొద్ది బీరును ముకుందార్పణం అంటూ గొంతులో పోసుకొని బాటిల్ చేత్తో పట్టు నవ్వొచ్చింది. నవ్వాడు పెద్ద. బాటిల్లోని మెడ దగ్గర భామామణిని నడుం దగ్గర పట్టుకో అన్నాడు ఎవడో ఒక ఇంగ్లీష్. మరి ఆ భామామణి తన కాపురం ఉంటున్న ఇల్లు గలాయన యొక్క ఇల్లాలైన సర్దారినిలా ఉంటే సదరు నడుము శాంతాడు కట్టి కదా లాగవని పూర్ ఇంగ్లీష్ మ్యాన్ సామెతలు పలికే ముందుగా సర్దారుల గాంచము లోకజ్ఞానము బడయు అనుకున్నాడు ముక్క. అందుకే నవ్వు ఇంకా వెలుతురుంది. కానీ ఎక్కడో కుయ్యోమని తోడేలు అరుపు లాంటిది వినిపించి బలం కొద్దీ ఆ బీర్ బాటిల్ని విసిరేశాడు. దూరంగా వెళ్ళి ధడ్మన్న తప్పుడుతో పడింది బాడు. ఆ తప్పుడుకు బెదిరిన పావురాలదని రెప్పమంటూ లేచి బౌలర్ ముకుందం ప్రావీణ్యం చూసి కవి ముకుందానికి మొత్తడి గడ్డి మీద రుమారు పడి వెళ్ళకిలా పడుకున్నాడు. ఆకాశం అతన్ని వంగి ముద్దు పెట్టుకోవడానికి యత్నిస్తున్న తల్లిలా కనిపి, ఓరి వెరినాగన్నా, నువ్వేదో కళని, ఆరాధనని, కవిత్వమని, విజ్ఞానమని బొంకుతుంటావే, చూడు అటు చూడబోయి బాగా చూడు, నీ కళ్ళుంటుంటావే అవి చాలేమో చూడు, చూసి చెప్పు నువ్వేమంటావు. అందమంటావా, అనుభూతి అంటావా, ఛందస్సు అంటావా, బ్లాక్ వెర్స్ అంటావా, నీ వంటి గడ్డిపోతల మెదడుకు అందలేని మహా విచిత్రం అంట, ఏమంటావురా అది అని నెలసి అడుగుతున్నట్టుంది ఆకాశం. తల వదిలించుకుంటూ లేచిన ముకుందాన్ని హఠాత్తుగా తానున్న తోడి తనకు 40 అడుగుల దూరంలో మట్టి బాటకు మధ్య కాస్త ఎడం వైపు ఆ చెట్ల వరుస మధ్యగా ఇద్దరు నిల్చున్నట్లు కనిపించి ముకుందలోని పత్తేదారి 1000 కళ్ళతో పరికించసాగాయి. వాళ్ళిద్దరూ మళ్ళీ కూర్చున్నారు. కష్టపడి చూశాడు. ముక్కరున్నట్లే కనిపించి, అదేమిటి ఇందాక తాను స్పష్టంగా ఇద్దరిని చూస్తే మరి కాసేపు తర్వాత వాళ్ళు లేచి నిలబ, నేను చెప్పలా, ఒక్కరు కాదయ్యా మహానుభావ, ఇద్దరు, ఒకటి ప్లస్ ఒకటి చెప్పలేదా అని తనకు తాను చెప్పుకుంటున్న ముకుందాన్ని ఆ ఇద్దరు ఒక్కరు కావటం కలిపి, ఓరిని తస్సాదియ, ఇదేం దెయ్యాలు భూతాలు కావయ్యా స్వామి, వాళ్ళిద్దరూ ఆడమడి ప్రకృతి పురుషుడు, పుష్పం భ్రమరం వగైరా వగారా వై నాటు కవి అని చెప్పాడు అంతర్ముకుందు.
ఐసి అనుకొని చూడకూడదు అనుకుంటూనే చాలా జాగ్రత్తగా చూసి ఆ అబ్బాయి అమ్మాయి గాఢంగా మళ్ళీ ఒకసారి కౌగలించుకొని ముద్దెట్టుకొని ముకుందం పెదవులకు అతడి నాలుక ముద్దు పెట్టు చీకటి పడుతోంది. వాళ్ళిద్దరూ నెమ్మదిగా అడుగులు వేశారు. మట్టి బాట సమీపించి. కానీ అదే ఏమిటిది, వాళ్ళు మళ్ళీ వస్తున్నారే, ఇటే వస్తున్నారే, కొంపదీసి దారి దోపిడీ దొంగల జంట కాదు. అయితే బాబోయ్, తను చెత్తక పొడి చెయ్యగలరు. కేకేసినా పలకటానికి ఎవ్వరులేదు. ఏ రిహార్సల్ కూడా ఈ పాటికి అయ్యే పోయి. అయినా ముకుందం, నీకు నువ్వంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చుకుంటావురా? నువ్వేమన్నా పెద్ద సినిమా స్టారువా? కోటీశ్వరుడి ఒక్కనానొక్క కొడుకువా? నిన్ను దొంగలు ఎత్తుకుపోయి 50,000 ఇస్తే వదిలిపెట్టమని ప్రకటించటాన్ని, లేకపోతే నీ మీద ఏమన్నా నవరత్న ఖచ్చితమైన హారాలు దారాలు వెలిగిపోతున్నాయా? వాళ్ళు దోచుకోవద్దని. అందువల్ల ఓ ముకుందమా, భయపడుకుమా వగైరా డైలాగులు తనలోంచే వింటున్న ముకుందాన్ని ఆ మసక చీకటి వెలుతురు వాళ్ళిద్దరూ ఒక తోట నిలబడ్డారు. కాసేపుండి అటు ఇటు తచ్చాడసాగి. అబ్బే, అదేదో కుర్రకారు ప్రణయంలాగుంది స్మిత్. ఆ ఆడకూతురు పద మధు పద అంటోంది. కాబోలు నిరు సుధా నిరు అంటున్నాడు కాబోలు. హీరో కుర్రాడు వెడవలేక మదనపడు బాధపడు ఆ ప్రేమికులే. ఒరే ముకుందం, వెధవాతి వెధవ, వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు. కానీ నువ్విలా మధ్య సభ్యతా సంస్కారం లేకుండా అటు చూడడం ఏమిట్రా? తప్పు కాదా? మళ్ళీ నలుగురి మధ్య ఉన్న బుద్ధుడు అరవిందుడు అంటూ కవిల కట్టెలు విప్పుతావే. ఒంటరి పాటన ఈ తొంటరి బుద్ధులేలా అని లోపలి ముకుందం ఘోషిస్తుండగా ఆ మట్టి బాటకు అవతలపోయిన పెట్రోల్ బంకు తారు 4 రెళ్ళు 8 ఫ్లోరసెంట్ దీప వెండి కడ్డీల్లా వెలిగిపోతూ పంచిపెడుతున్న నకిలీ వెన్నెల కడ్డం ఆ ప్రకృతి పురుషుల శాల్తీలు సిల్హౌటులై కనిపించాయి. ముకుందారి కాళ్ళు కాలిన పిల్లుల, బెల్లం కొట్టిన రాళ్ళ, తేరు కుట్టిన దొంగలు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. అక్కడే అటు ఇటు తిరుగుతారు. ఎందుకెందుకెందుకెందుకు ముకుందం నెత్తి మీద ఎవరో చరిచినట్లయి. అది చావట, అది సుంఠ, ఓరి జడుడ, హారి మూఢ, వాళ్ళేదో వెతుక్కుంటున్నారు. మరీ గవేషిస్తూ నీ పెండా కూడిండి వెళ్ళి పాపం ఆ మసక వెలుతురు ఆ కుర్ర కుంకనిద్దరూ ఏం వెతుక్కుంటున్నారు కనుక్కొని వాళ్ళకు కాస్త సాయం చెయ్యరా పో. సాయంకాలపు ఆనందామృతంలోని విషపు బొట్టులాంటి ఈ వెతుకులాటలు అంతం చేసి వాడు పోగొట్టుకున్నదేమిటో చూసి పెడితివా నీ వాళ్ళ బతుక్కి ఓ సంజాయిషి పో అని తరిమాడు ముకుందంలోని ముకుందం. భయంగా అయినా అభయంగా. అబ్బా, నాకేడుగురు, నేను వాళ్ళ మధ్య ఉద్ధరించడానికి వస్తున్న సిద్ధపురుషుడు అనుకుంటూ నెమ్మదిగా నిబ్బరంగా నడిచి వచ్చి వాళ్లకు 10 గజాల దూరంలో ఉన్న మర్యాదకు తన రాకకు సూచనగా దగ్గారు. ఆ దగ్గు తన పెదవి పనిని కనవేసి వాళ్ళిద్దరూ అదిరి పడి చూసి అతన్ని చూసి వెర్రి మొహాలు వేసి ఆ మొహాలు చూసిన ముకుంద బలి చక్రవర్తి నెత్తి మీదకు పాదమెత్తిన వామనుడిలా ఫీలయ్య. మీరేదో వెతుకుతున్నట్టున్నారు. అది ప్రశ్న కాదన్నట్టు. అది ఏమైతే తనకేం అన్నట్టుగా అదేదో నాకు చెబితే నా బుజ్జి నాయన్లారా నేను చూసి పెడతాగా అని వారిని బుజ్జగిస్తూ. అదిరా ముకుందం, వారేవా నీ స్వరంలో ఎంత గ్రేస్ ఉందో. నవాబుల జీవితంలో లాగా, ఉర్దూ పొయిట్రీలో లాగా, మోనాలిసా నవ్వులో లాగా అంటూ ఏదో వాగుతున్నాడు ముకుందం లోపలి వ్యక్తి. అదే ఏం లేదండి, మా ఆవిడది చెవిదుద్దు పడిపోయిందండి అని విధిరేఖ చెబుతున్నట్టుగా చెప్పాడు.
సర్వజ్ఞుడిలా తల పంకించాడు. ఇంకాస్త తికమకబడి తబ్బిబ్బుపడి ఎంగిరిమి తగ్గి చెప్పారు. కాసేపు ఇక్కడ కూర్చున్నాం. లేచి ఇదిగో ఈ బంక్ దాకా వెళ్ళేసరికి ఈమె కనుక్కుంది, కొని దుద్ది పడిపోయింది. అప్పటి నుంచి వెతుకుతున్నాం కానీ అది నాయన నాకు పుట్టినరోజు కొనిపెట్టారండి. ఆయన నా ప్రాణంలో సమానంగా చూసుకుంటున్న అంది ఆయువు. ఆ మామూలు మాటలలో తన బాధంతా పెందటానికి ప్రయత్నం. క్షణక్షణానికి తగ్గిపోతున్న ఈ వెలుతురు ఎలా కనపడుతుంది అన్న మగాడి గొంతులో ఏడుపే వినిపించి, మరి అది నేనుండి నా దగ్గర టార్చ్ ఉంది అని దాని జేబులోండి తీసి అతని చేతికి ముకుందం కొంత పెరిగా. టార్చ్ వెలుతులో ఆమె కళ్ళు 100 టార్చిలలాగా వెలగటం చూసిన ముకుందం మరి కాస్త పెరిగా. చాలా థ్యాంక్స్ అండి అని టార్చి అటు ఇటు తిప్పుతూ వెతకదే. అతని వెంట ఆమె కూడా. చెప్పబోయి చెప్పు, ఇందాక వాళ్ళిద్దరూ గాఢంగా కావలించుకున్న నువ్వు చూడలేదా? ఇదిగో ఎడం వైపు ఈ పొద పక్కనేగా. అప్పుడు ఆ అబ్బాయి ఒడిలో ఈ అమ్మాయి వారిపోతే అతడు ఆమెను ముద్దు పెట్టుకోవడానికి పొర చెప్పల్లా చేసుకు చూడలేదా? ఆ జవ్వని లేపబోతే ఆమె బుగ్గను 2 చేతుల మధ్య పట్టుకొని ఆ అబ్బాయి ఆమెను తన వైపు లాక్కోవడానికి ఒళ్ళంతా బైనాక్యులర్స్గా వేసుకొని చూడలేదా? మరైతే అప్పుడా ఎదుగో ఆ కానుక ఎత్తుంది, దాని కెవత ఇదిగో ఈ పొద దగ్గర ఎక్కడో పడి ఆ అమ్మాయి ఆ చోటు పెట్టి లేచి వెళ్ళినవాడు తాము కూర్చున్న చోటును గుర్తించలేక ఇటు పక్కగా వెతుకుతున్నారు. ఇటు కాదు అని చెప్పు, లేకపోతే నువ్వు చూడు అని తెలిపినంతరం తన లోపలి వాడితో సైలెంట్ ప్లీజ్ అని చెబుతున్నట్లుగా ముకుందం ఓ దగ్గు ఆ టార్చి ఇలా ఇవ్వండి, నా కంటికి ఏమైనా కనపడుతుందేమో చూద్దామని కాస్త పెరిగి టార్చి ధరుడై రంగంలోకి దిగా. వెనువెంటనే పద పక్కగా లైట్ వేసి దుద్దుని కనిపెడితే వాళ్ళిద్దరి ఏకాంతాన్ని తాటుగా పుంచి చూసిన తన దొంగతనం బయట పడుతుందేమో అని కాసేపు కావాలి కీలక స్థానాన్ని అటు ఇటు టార్చి వెళ్తుని ప్రసరింపజేసి చాలే పోయి నాటకం 2 నిమిషాలైంది చాలే అని లోపల డైరెక్టర్ గారు ఆదేశించగా హఠాత్తుగా పొద పక్కగా గడ్డి లేకుండా ఉన్న చోటు తన చేతి దీపపు ఎర్రగా చేసి వెలుతులో తాను ఎదురు చూసినట్టు మిల్లమిల్ల మెరిసిన చిన్న రాయి లాంటి దాన్ని తదేకంగా సాక్షాత్తు భగవంతుడిలా చూసి ఇదిగో మీ దుద్ద బడిరా బాలగోపాల బడి అన్నాడు. అసలు ఒక్క ఊపిలో గద్దలా ఎగిరి వంది ఆ రవ్వల దుద్దుని చేత్తో తీసుకున్నాడు. ఛీ, ఏ నిజం కామండి, ఏ గుట్ట, ఏ మండీరు అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయిన తనకు కృతజ్ఞతలు చెప్పటం. ఏ నిజంగా మండి, ఏమీ రుట్ల, ఏమీ మండలి అంటూ వాళ్ళిద్దరు కృతజ్ఞత చెబుతూ ఉండే కలగా పులకంగా వినపడుతుండు. నిష్కామ యోగి తల ఆడిస్తూ ఆ 40 అడుగులు దాటి వచ్చి అతడి వెంట జంట కబుర్ల కృతజ్ఞత కవితలు గానం చేస్తూ వచ్చారా దంపతి. అటు మధురా రోడ్డు మీద దీపాల వెలుగు, ఇటు పెట్రోల్ బంక్ బాపదు వెన్నెల కాక ఏదో మరేదో దివ్య తేజం మెరిసిపోతున్న ముకుందపు వదనాన్ని చూసి ఆ అమ్మాయి అబ్బాయి ఓ నిమిషం తలా నిలబడి మాకెంత ఎనలేని సాయం చేసి మీరెవరో మాకు చెప్పరా అని ఒకవైపు అబ్బే అదెందుకులండి అన్నట్టు మొగం పెడుతూనే నా పేరు బీజీ ముకుందం అంటారండి అన్నాడు బాలగోపాలము. నాటకాల పక్షి అయిన ఆపడు నొసలు ముడుచుకుంది ఒక క్షణం. మరుక్షణం ఉన్నట్లు అరిసినంత పనిచేసి ఏమన్నారు? బీజీ ముకుందమ అంటే బాలగోపాల ముకుందం కాదు కదా, లాస్ట్ ఇయర్ శివలీలలోని ఆ అద్భుతమైన పాటలు రాసిన ముకుందం కాదు కదా. అవునమ్మా, వాడేవి పాంచకడీ దేవుడు
ముకుందరాంతర్గత ముకుంద అన్నట్లుగా $1,000,000 దరఖాస్తు మొహం మీద పెరిగి తలూచిన ముకుంద ఇంకా 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 పెరిగి దేహ మేఘాలను దాట కలయో వైష్ణవమాయు ఫలీమి స్త్రీ ఫోటోగ్రఫీయు ఏకంగా సజీవంగా ప్రత్యక్షంగా ఒకనొక రచయితను కలుసుకోవడమే. అందులోనూ అతిలోక పురుషు తనకు ప్రియాతి ప్రియమైన రవ్వల దుద్దులు వెతికి 4 అడుగుల దూరాన నిలిచి ఉండటమే ఏమి తన అదృష్టం. ఆ అమ్మాయి ఉత్సాహం పట్టలే. ముకుందం దగ్గరగా వచ్చి నిల్చొని అతడి కోటు మీద చెయ్యేసి జాలిగా లీలగా హేళగా ఒరిజినల్ ముకుందిలా తన కానుకొని నిల్చొని ఉన్న ఆ తండ్రిని చూసిన ముకుందం చూపు అరక్షణంలో చెదిరి అడుగు దూరాన నిలబడి ఉన్న ఆ అబ్బాయిపై అతడి జబ్బ పైకి జరి పొడవు 6 అడుగు జబ్బ పరిధి కనీసం 16 అంగుళాలు అన్నాడు మెదడులోని టైలర్. కానీ ఆమె కళ్ళలో ఆశ్చర్యం, ఆరాధనాభావం, ఆవంతైన అతడు ఏదో సతమతపడి జేబులోకి చేతులు పడి వాటిని బయటకి తీసి దోశల నిండా 10, 5 ఏవేవో రూపాయల నోట్లను తీసుకొని, అయ్యా ఇదేమి సభ్యత అని ఏర్పించుకోగలరు. ఇదేం సభ్యత? మీరు నిజంగా నాకెందరి సహాయం చేశారు మేము మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియదు. మీరు ఇందులో మీకు ఇష్టం వచ్చినవి తీసుకుంటే మా మనసుకు తృప్తి అంటూ పరమేశ్వరుడి పాదాల వద్ద మొత్తం తోయం ఉంచిన భక్తుడిలా నిలబడి భక్తుడితో అబ్బే దబ్బెందుకండి నాకు ఇట్స్ ఆల్ రైట్ అన్న ముకుందం ఇంతగా పెరగ అతడి తలతో నక్షత్రాలు ఆడుకో. ఆ విరాట్ పురుషు చిన్న పురుగుల ఫీల్ అయిన ఆ దంపతులిద్దరు మళ్ళీ కాసేపు కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ ఓసారి చెప్పి ఆఖరిసారి చెప్పి చివరకు అతని నుండి సెలవు తీసి నెమ్మదిగా నడి మధురా రోడ్డు మీదకు తన శరీర మనసు భరించలేనంత ఉదాత్త భావాన్ని సాక్షాత్తు లోక కళ్యాణానికి అవతరించిన భగవాన్ తానేనన్న నిండుదనాన్ని అణచిపెట్టుకోలేక ముకుందం నడవలేక నడిచి కూర్చు. వాళ్ళిద్దరూ అదిగో పూర్ క్రీచర్స్ నిలబడి ఉన్న టాక్సీని కాబోలు పిలుస్తూ 5 నిమిషాలు గడిచాయి. అంత ఉదాత్త భావం కర్పూరంలా వెలిగి ఆరిపో అంతటి నిండుతన నిలకడలేక ఒలికిపోగా ముకుందమనే మనిషికి దాహం వేస్తుందట. జేబులు తడుముకుంటే బీర్ బాటిల్ ఇందాకే పారేసిన విషయం గుర్తు. జేబులన్నీ వెరసి ₹1 పోగ. ఓరి దడ్డి వెదవ, ఇందాక అలా పోజులు పోకుండా ఇంచక్క ఒక ₹5 నోటు పుచ్చుకొని ఉంటే ఆ బాటిల్ బీరుకు పనికొచ్చేది కదరా అని లోపలి వాడన్న మాట తలబూచిన ముకుందం ధామ్మున తిరిగి నక్షత్రాల నుండి మెట్టి మీద కొరి వంకర టింకర అసహ్యంగా ఆకసాగాడు నత్తగుల్ల. భారతిలో 66లో పడిన కథ ఇది. రేపు యాత్ర అనే కథ తెలుసు.